వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మూలంగా నష్టం జరిగిందని కానీ ఏ ఒక్కరూ కూడా భావించట్లేదని చెప్పేసి మనం చేస్తాం. పైగా గత ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేస్తే ఒక గమ్యం లేని పరిపాలన, బాధ్యతారహితమైన పరిపాలన చేసిందని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటున్నానంటే అది పులివెందుల నియోజకవర్గం కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, లేదు రాష్ట్రం కానివ్వండి, ఎక్కడ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఏమిటి విజన్ లేదు, రాష్ట్రంలో పేద వర్గాల భవిష్యత్తుకు సంబంధించి ఏమిటి ఆ ప్రభుత్వం యొక్క విజన్ ఆలోచిస్తే ఎక్కడ కూడా ఆ విజన్ కానివ్వండి, ఒక గమ్యం కానీ కనపడిన పరిపాలన చేశారని చెప్పేసి మనం చేస్తాము. ఎంతసేపు బటన్ నొక్కాము, సంక్షేమ పథకాలు ఇచ్చాము, ఏదైతే ఎన్నికల్లో చెప్పామో దాంతో నా పని అయిపోయిందని చెప్పేసి భావించారు. కానీ సంక్షేమం అనేది ఒక రాష్ట్రానికి సంబంధించి కొంతమేరే ఫలితాలు ఇవ్వగలిగే కార్యక్రమం. కానీ ఉదాహరణకు తీసుకుంటే అమ్మఒడి ఇచ్చారు, లేదు విద్యా దీవెన ఇచ్చారు, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమిటి, చదువుకున్న పిల్లల భవిష్యత్తు ఏమిటి అనేది ఆ ప్రభుత్వం ఆలోచించేయలేదని చెప్పేసి నేను మనం చేస్తాను. ఎందుకంటే కొన్ని లక్షల మంది యువకులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని మంచి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి జరిగిన ప్రయత్నం కానివ్వండి, ఆ ఉద్యోగాలు కల్పించడానికి కావాల్సిన పరిశ్రమలు కానివ్వండి, ఒక్కటి కూడా గత 5 సంవత్సరాల్లో స్థాపించలేదంటే ఒకసారి అర్థం చేసుకోండి. అమ్మఒడితో లేకపోతే ఫీజు రింబర్స్మెంట్తో సాధించిన పూర్తి ఫలితం ఏంటి, ఆ పిల్లల భవిష్యత్తు ఏమిటి. అదేవిధంగా రైతు భరోసా ఇచ్చారు 12,000 రూపాయలు. మేము ఈరోజు రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. కానీ 20,000తో మేము మా బాధ్యత అయిపోయింది, రైతులకు ఎంతో చేసేసామని చెప్పేసి చేతులు కడుక్కోవడానికి ప్రయత్నం చేయట్లా. ఉదాహరణకి రాయలసీమ తీసుకుంటే హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో కడప, అనంతపూర్కి లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్ట్ గత ముఖ్యమంత్రి గారు రాయలసీమ ప్రాంత వాసి అయ్యి ఆ ప్రాజెక్టుకి ఎందుకు ప్రయత్నం చేయలేదు పూర్తి చేయడానికి అనేది ఒకసారి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చెప్తాను. నేను చెప్పేది అందుకనే ఒక బాధ్యత లేనిది, ఒక గమ్యం లేని పరిపాలన చెప్పింది. అందుకే రైతు భరోసా ఇచ్చాము, అది కొంత వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా రైతుకి పెట్టుబడికి ఉపయోగపడుతుంది. తర్వాత కావాల్సిన సాగునీరు కానివ్వండి, లేదు వ్యవసాయం చేయడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దానికి కావాల్సిన పరికరాలు ఇవ్వడం కానివ్వండి, పండించిన పంటలకి గిట్టుబాటు ధర లభించే విధంగా రైతుల నుంచి కొనే కార్యక్రమం కానివ్వండి, వీటన్నిటి మీద ఒక విజన్ లేకోకుండా, ఒక బాధ్యత లేకోకుండా, బాధ్యత ఎందుకంటానంటే మా ప్రాంతంలో ఇక్కడంతా కూడా వరి ఇక్కడ తక్కువ అనుకుంటాను, అప్పుడు ఎక్కడ కాకపోతే కొంచెం మాకంతా ఎక్కువగా వరి ఉంటుంది. కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా. 21 రోజుల్లో మేము డబ్బులు ఇస్తామని, రైతులకి ధాన్యానికి డబ్బులు చెల్లిస్తామని చెప్పేసిన ప్రభుత్వం కనీసం 6 నెలలకు కూడా ధాన్యానికి డబ్బులు చెల్లించకపోతే రైతు యొక్క పరిస్థితి ఏమిటో ఎప్పుడైనా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి. అంతేకాకుండా దాదాపు 1,637 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి రైతులకు బకాయి పెట్టి వెళ్ళిపోయింది బాధ్యత లేకుండా అని చెప్పేసి మనం చెప్తాము. మరి దాన్ని పూర్తి చేయడమే కాకుండా, ఉంచడమే కాకుండా 24 గంటలు 48 గంటల్లో సేకరించిన ధాన్యానికి డబ్బులు కట్టిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రభుత్వం. అది మా బాధ్యత. అదేవిధంగా కోకోకి ధర లేదన్నారు, లేదు మన పొగాకుకి ధర లేదన్నారు, మామిడికాయలకి ధర లేదన్నారు. వాళ్ళందరికీ కూడా గతంలో మామిడికాయలు నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా
మరి ఇన్పుట్ సబ్సిడీయో లేకపోతే ఇంటర్వెన్షన్ చేసిన దాఖలాలు అయితే నాకు గుర్తులేవు. కానీ ఈసారి కిలోకి 4 రూపాయలు మామిడికాయకి, 12,000 రూపాయలు పొగాకుకి, 50 రూపాయలు కోకోకి చెల్లించి రైతుకు మేలు చేయడానికి ఆలోచన చేశామని చెప్పేసి మనం చెప్తాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అన్ని కూడా ఎగ్గొడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఉచితంగా ఇస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీలకి, ఓసీలకి 90% సబ్సిడీ మీద ఇస్తా ఉన్నాం. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన శాసనసభ నియోజకవర్గం ఇది. ఆయన కుటుంబం రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, వారు కానివ్వండి, మరి ఎన్నో దశాబ్దాల నుంచి ప్రాంతంలో చేస్తా ఉన్నారు. మరి 5 సంవత్సరాల్లో ఈ పులివెందుల మండలంలో చెరువులు నింపడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయలేక ఈరోజు రైతులందరూ కూడా, ఈరోజు నేను కొన్ని గ్రామాల్లో పర్యటిస్తే వారు చెప్పింది ఏంటంటే, మా చెరువులు నింపితే చాలండి, మాకు నీళ్లు లేక ఇబ్బంది పడిపోతున్నాము అని చెప్పేసి వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మేము చెప్పాం తప్పుకోకుండా ఇప్పుడు అవకాశం ఉంది, కంప్లీట్ చేశాం. దాని నుంచి ఒక 35 క్యూసెక్లు ఉంటే పెద్ద లెక్కలు కాదు. తప్పకుండా ప్రభుత్వాన్ని ఒప్పించి దాన్ని చేయాలని చెప్పేసి మరి సైతమ్మ గారు కానీ, రవి గారు కానివ్వండి, శాసనసభ్యులు ఆలోచన చేశారని చెప్పేసి నాకు చెప్పారు. తప్పకుండా దానికోసం కృషి చేస్తామని చెప్పేసి కూడా మనం చెప్తాం. అంతేకాకుండా ఇక్కడంతా కూడా ఈ పులివెందుల్లో అరటికాయ పంటలు బాగా పండుతాయి. మరి అరటికాయలు రైతుకి ఉపయోగపడే ఏదైతే కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేశారో దాన్ని బాధ్యతగా పూర్తి చేసి దాన్ని ప్రారంభించినట్లయితే రైతులకు మేలు జరుగుతుంది. అంటే వారికి బటన్ నొక్కటం తప్పితే ప్రజల సమస్యల పట్ల కానివ్వండి, ఆదుర్ద కానీ, ఆసక్తి కానీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా మరి వారి నియోజకవర్గం రాష్ట్రం ఏ విధంగా ఉందో పక్కన పెడితే, వారి నియోజకవర్గంలోనే గృహ నిర్మాణం ఎంత ఇబ్బందికరంగా ఉందో ఒకసారి ఆలోచించారు. వారి శాసనసభ్యుడు మన యొక్క సంబంధించిన రాక్రేట్ సంస్థకి ఇల్లు అప్పచెప్తే అవి పూర్తవుతున్నాయా లేదా ఏ స్టేజ్లో ఉన్నాయి, కనీసం దాన్ని పర్యవేక్షించే ఆలోచన కూడా లేదంటే మరి ఈ నియోజకవర్గానికి ఏం చేశారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమాలతో పాటు యువతీ యువకులకి భవిష్యత్తును ఏర్పాటు చేసే పరిశ్రమలు కానివ్వండి, ఆర్సిలరీ మిట్టలు కానివ్వండి, దాదాపు 1,00,000 కోట్లు, 65,000 కోట్లతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, 65,000 కోట్లతో రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ కానివ్వండి, అదేవిధంగా మరి గూగుల్ కొన్ని వేల కోట్లు, టాటా ఆల్రెడీ ప్రారంభించింది టీసీఎస్, మరి ఇంకా కాగ్నిజెంట్, వైజాగ్లో ఒక పెద్ద హబ్ క్రియేట్ చేస్తా ఉన్నాం. అంటే పరిపాలన అంటే కేవలం బటన్స్ కాదు, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలని పరిగణలోకి తీసుకుని మనం కూడా పాలసీస్ని కనుక తయారు చేసినట్లయితే ఆ పాలసీస్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. పాలసీస్లు ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్రాన్ని తీసుకెళ్తే కాకుండా రాష్ట్రాల ప్రజలకు కూడా మేలు చేసే పరిపాలన చేయాల్సిన బాధ్యత ఉంటుంది. గతంలో పాలసీస్ లేవు. ఈ ఇండస్ట్రీస్కి సంబంధించి కానివ్వండి, సాఫ్ట్వేర్ సంబంధించి కానివ్వండి, ఐటీకి సంబంధించి కానివ్వండి, ఎలక్ట్రానిక్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, ఇదంతా కూడా రాయలసీమని చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్యాబినెట్ కూడా మాట్లాడతారు. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేయాలి, హబ్గా చేయాలని చెప్పేసి ప్రతి క్యాబినెట్ లో కూడా మరి ఆయన ప్రస్తావిస్తూ జరుగుతుందని చెప్పేసి ఆయన ఆలోచనతో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా క్యాబినెట్ లో సోదరి మంత్రి గారు కూడా ఉన్నారు. మరి రాయలసీమలో స్టీల్ ప్లాంట్ గురించి ప్రపోజల్ ని మేము ఆమోదించడం జరిగింది. గండికోటని గురించి ముఖ్యమంత్రి గారికి చాలా పెద్ద ప్లాన్ విజన్ ఉంది. దాని గురించి రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యం కలిగిన టూరిజం స్పాట్ గా దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని అంతే కూడా సేకరించి మరి పేరెంట్కి గల టూరిస్ట్ సంస్థలకి మరి ఇచ్చి అక్కడంతా టూరిజం డెవలప్ చేస్తే రాష్ట్ర ఆదాయాన్ని, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్రంలో యువత యువకులకి భవిష్యత్తుని, అదేవిధంగా రైతులకి భవిష్యత్తుకి చేయాలని చెప్పేసి మరి ఆలోచన చేస్తారని చెప్పేసి మనం చేస్తాం. దీంతో పాటు అభివృద్ధి, సంక్షేమం పక్కన పెడితే బలహీన వర్గాలకి ఎంత అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో బటన్ నొక్కులతో సరిపెట్టుకుంటే దానికంటే కూడా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. 4,000 పెన్షన్ కానివ్వండి, అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం కానివ్వండి, మరి దీపం 2 కానివ్వండి, రైతుకి మన అన్నదాత సుఖీభావ కానివ్వండి, రేపు 15వ తారీఖు నుంచి ఉచిత స్త్రీ శక్తి ఉచిత
బస్సు ప్రయాణం కానీ ఇవన్నిటితో పాటు బలహీన వర్గాలకి ప్రత్యేకంగా ప్యాకేజెస్ కూడా ఆలోచన చేయాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.